నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీవ్ర కడుపు నొప్పితో సంగారెడ్డిలోని మెడికవర్ హాస్పిటల్లో చేరిన యువతి. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ రిపోర్ట్స్. గజ్వేల్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంకారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులతో కలిసి ర్యాలీ. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు నూతన పాస్ పుస్తకాలు వచ్చాయని తెలిపిన వ్యవసాయ అధికారి. రైతు భరోసా కోసం రైతుల నుంచి ఫారాలను స్వీకరించిన లక్ష్మీ ప్రవీణ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శనివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంకారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గజ్వేల్ ప్రధాన రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరా పార్కు చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు విద్యార్థులు చేంజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సేవ్ యువర్ ఫ్యూచర్ అని రాసి ఉన్న బ్యానర్పై సిగ్నేచర్లు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శనివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంకారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గజ్వేల్ ప్రధాన రోడ్డు మీద ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు విద్యార్థులు చేంజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సేవ్ యువర్ ఫ్యూచర్ అని రాసి ఉన్న బ్యానర్ పై సిగ్నేచర్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు అంకారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నయని యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందని, ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో పరీక్షా పేపర్లు లీక్ కావడం, కేంద్ర ప్రభుత్వ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందనే వెంటనే విద్యా వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ గజ్వేల్లో నిరసన ర్యాలీకి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు బంటేరు కొండాలరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్, మల్లేశం గౌడ్, నక్కా రాములు గౌడ్, సారికా శ్రీనివాస్ రెడ్డి, సమీర్, గుంటుకు శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు గజ్వేల్ లో మేము స్టూడెంట్స్ తో పాటు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఛాత్రోంకి విద్యార్థుల గొంతుక అనేది మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో, ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎట్లా అయితే స్టూడెంట్స్ కి ఆప్షన్స్ తక్కువ చేసి వాళ్ళ ఫ్యూచర్ ని చూడలేకుండా జస్ట్ ఈ 5 ఆప్షన్స్ కే ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీరు నడుస్తుందో దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఒక నిరసన ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో మాకు అద్భుతమైన స్పందన మా స్టూడెంట్స్ నుంచి దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్ల చాలా ప్రెషర్ కి లోనై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కాకుండా నేను ముందుకొచ్చి వాళ్ళకి రేపు నుంచి ఏం ఇబ్బందులున్నా వారం ప్రతి కాలేజ్ కి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అక్కడ ఉన్న ప్రిన్సిపల్ తోటే గానీ, సిబ్బందితోటే గానీ మాట్లాడి వాళ్ళకి ఆ కష్టాలు తీర్చే విధంగా ఈ రోజు నుంచి మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని తెలియజేస్తుంది. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు నేటి పౌరులే రేపటి మన భారతదేశ భవిష్యత్తు అని మనం అందరం అనుకుంటుంటే, ఆ పౌరులను ఎవరైతే కష్టపడి చదివి మేధో శక్తితో ముందుకు వెళ్తున్న విద్యార్థులను ఈరోజు డబ్బున్న వాళ్లకు పరీక్షా పేపర్ల లీకేజీతో ఆ పేపర్లను వాళ్ళ గంటగట్టి ఎవరైతే నిజంగా అర్హులో, ఎవరైతే కష్టపడి చదువుతున్నారో, ఎవరైతే రేపు రాబోయే రోజుల్లో నవభారత నిర్మాణానికి నాంది పలుకుతారో అటువంటి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో 1 కాదు 2 కాదు దాదాపు 39 పరీక్షా పత్రాలు లీకేజ్ అయినా కూడా ఈ రోజు ఆ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదు. ఈ రోజు విద్యార్థుల పక్షాన మేము నిలదీస్తున్నాం ఏంటి అంటే, ఒక్కొక్కరి ఒక ఎగ్జామ్ కి ఒక విద్యార్థి చేసే కష్టం వెనుక ఆ విద్యార్థి యొక్క కష్టమే కాదు, ఆ విద్యార్థిని చదివిస్తున్న వారి కుటుంబమే కావచ్చు, వారి కుటుంబ పెద్దే కావచ్చు, వాళ్ళందరి కష్టం కూడా విద్యార్థుల చదువులో, విద్యార్థుల భవిష్యత్తులో ఉంది.
కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ రోజు వారి కష్టాన్ని అపహాస్యం చేసే విధంగా పరీక్షా పత్రాలను లీకేజీ చేస్తూ డబ్బున్న వారికి పరీక్షా పత్రాలను అమ్ముతూ వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్న విషయంలో ఈ రోజు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఛాత్రోం కి గూంజ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని ఎవరైతే తమ బంగారు భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మా జిల్లా అధ్యక్షురాలు గారు తూంకుంట ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి వాటిని వెంటనే టెండర్ వేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్ష చేశారు. రాజకీయ నాయకుల పైరవీలతో రెన్యువల్ చేసుకుంటూ కొత్త వారికి టెండర్లు వేసే అవకాశం ఇవ్వకుండా చేస్తున్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేసి టెండర్లు వేయాలని కోరారు. యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి వాటిని వెంటనే టెండర్ వేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నేళ్లుగా అతి తక్కువ కిరాయితో కొండపైన దుకాణాలు నిర్వహిస్తూ వాటిని అధికారులు మరియు రాజకీయ నాయకుల పైరవీలతో రెన్యువల్ చేసుకుంటూ కొత్త వారికి టెండర్లు వేసే అవకాశం ఇవ్వకుండా చేస్తున్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేసి టెండర్లు వేయాలని కోరారు. గతంలో కేవలం 30-40 షాపులే ఉండేవి. ఇప్పుడు వాటిని 114 షాపులుగా పెంచారు. రాజకీయ అధికార బలంతో ఇష్టం వచ్చిన విధంగా ఈ షాపులను కేటాయిస్తున్నారు. స్వామివారి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా వీళ్ళు ఎటువంటి ఆస్తులు కోల్పోలేదు. స్వామివారి కోసం ఎంతో మంది వారి ఇండ్లను భూములను కోల్పోయారు. వారికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ వర్తక సంఘం వల్ల దేవస్థానానికి మరియు భక్తులకు నష్టమే తప్ప లాభం లేదు. కావున తక్షణమే వర్తక సంఘాన్ని రద్దు చేసి స్థానికులకు అందుబాటులో ఉండే విధంగా టెండర్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం యొక్క దీక్షలో కూర్చున్న వారు కాటబత్తిని ఆంజనేయులు, బాలయ్య, బండి అనిల్, ఆంజనేయులు, కర్రె ప్రవీణ్, నరేష్. ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన వారు పెద్దకందుకూరు గ్రామ సర్పంచ్ గుండ్లపల్లి వెంకటేష్, ఐఎన్టీవీ రాజిరెడ్డి, రామస్వామి, దేవపూజ అశోక్, వెంకటేష్, చినరాజు, మురళి, బాలయ్య, సంజీవ, ప్రభాకర్, కుమార్, శ్రీనాథ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. చేయాలని కోరుతూ ఈరోజు రిలే నిరాహార దీక్షలు యారుట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు చేయడం జరుగుతుంది. మరియు యారుట కొండపైన వర్తకం పేరుతో వారు గత కొన్నేళ్లుగా ఏదైతే ఒక సిండికేట్గా ఏర్పడి రెన్యువల్ చేసుకుంటూ ఉన్నటువంటి వర్తక సంఘాన్ని వెంటనే రద్దు చేసి మరియు తక్షణమే వాటిని టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. మరియు గత కొన్ని రోజులుగా మేము ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు ఎన్నో రకాల వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు ధర్నాలు, రాస్తారోకాలు రకరకాల రూపంలో చేయడం జరిగింది. కానీ ఎండోమెంట్ అధికారులు, ప్రభుత్వం వీటిపై స్పందించలేదు. మరియు స్పందించాలని కోరుతూ మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చేస్తాము. మరియు వెంటనే టెండర్లు వేయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు యాదాద్రి పరిరక్షణ ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ విషయం ఏమనగా ఎన్నో ఏళ్ళకెళ్ళి ఒక 40-50 ఏళ్ళకెళ్ళి అప్పుడు ఒక 10-15-20 షాపులు ఉండే. ఈ రోజుకి వచ్చేసరికి 114 షాపులు అయినాయి. సంవత్సరం టెండర్ వేయాలి, షాప్ గుట్ట మీద తీసుకోవాలి. 6 నెలలు షాప్ వేయాలి, గుట్ట మీద తీసుకోవాలి. ఇట్లా 114 షాపులు అయినాయి. అంటే వాళ్ళదే జాగా అయింది, వాళ్ళదే జామీందారు అయింది. సో ఇట్టి విషయాన్ని ఏంటంటే గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి షాపులు టెండర్ వేయాలని, వర్తక సంఘాన్ని రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని చెప్పి గత 70 రోజుల నుంచి మేము కింద ధర్నాలు, రాష్ట్రాలు చేసుకుంటూ మరి మెమోరాండాలు కూడా ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, మంత్రి కొండ సురేఖకి ఇచ్చాము, కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చాము, దేవస్థానం పరంగా కూడా మరి కమిషనర్కి ఇచ్చాము, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చాము. గత 70 రోజుల నుంచి కూడా చేస్తున్నా కూడా స్పందన వస్తలేదు. కూటమి జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలుసలేదా? గత కొన్ని ఏళ్ళుగా ఒక 114 మంది సిండికేట్గా మారి 10 షాపులు, వర్తక సంఘం పేరుగా 10 షాపులు తాత్కాలిక కిరాయి నెలకు 14 లక్షలు, సంవత్సరానికి 1,69,00,000 కడుతున్నారు. ఎంత అన్యాయం అంటే అదే కొండ పైన సెల్లు షాప్ ఉంది, సంవత్సరానికి 2,22,00,000 కడుతున్నాయి. వీళ్ళు కట్టేదానికంటే ఈ 10 షాపుల మీద కట్టేదానికంటే ఈ సెల్లు షాప్ కట్టేదే ఎక్కువ ఉంది. ఇది ఇంత జరుగుతున్నా కూడా 30 కోట్ల దేవస్థానం ఆదాయం మునుగుతుంది. ఒక్కొక్కరి జేబులలో 114 మంది, ఒక్కొక్కరి జేబులలో 70,000, నెలకు 70,000 రూపాయలు పోతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళకు చెప్తున్నా కూడా అధికారులు కళ్ళు మూసుకొని మరి వాళ్ళు కళ్ళ గంట కట్టుకురా లేకపోతే ఏమైనా మూటలు ముడుతున్నాయో అర్థమైతే లేదు.
2023లో రెన్యువల్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా ఒక నెల ఎక్స్టెండ్ చేసిండు. మరి ఈ నెల లాస్ట్ వరకు కూడా మరి రెన్యువల్ చేస్తారా అనే దాని మీద ఇంకా మాకు క్లారిటీ వస్తలేదు. దానికోసమనే ఇది ధర్నాలు చేసినప్పుడు నడచలేదు అని చెప్పి ఈరోజు నిరాదీక్ష చేపట్టాము. టెండర్లు వేసేదాకా, వర్తక సంఘం రద్దు అయ్యేదాకా ఈ రిలే నిర్దేశం ఇట్లా కొనసాగుతాయి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇది జరుగుతున్న అన్యాయాన్ని మరి మంత్రికి చెప్తారా, సీఎం దాకా చెప్తారా, ఇది ఆయన చొరవ తీసుకొని ఆయన ద్వారా ఇది అయితే ఎవరి దగ్గర పోయినా మీ ఎమ్మెల్యేని అంటారు కాబట్టి ఆయన చొరవ తీసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. చరిత్రలో ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలే. ఎందుకంటే సుమారు ఒక 2-3 నెలల నుండి ఉండబడినటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయాలని చెప్పేసి పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేసి ప్రభుత్వ అధికారులకు కూడా మేము విన్నవించుకున్నా కూడా ఇంతవరకు కనీసం చీమకున్నట్టు కూడా లేదు. ఎందుకంటే ఆ కొండపైన దోపిడీదారు వ్యవస్థకు మద్దతు పలికేల ప్రభుత్వ చర్యల మీద తప్పితే నిరుద్యోగుల కడుపు నింపలు మాత్రం లేవు. ముఖ్యంగా 114 మందిని పేరు చెప్పి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని నచ్చిన ధరకు అమ్ముకుంటూ భక్తులను దోపిడీ చేస్తూ అంటే దేవస్థాన ఆదాయం కూడా గండి కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నా కూడా ప్రభుత్వ చర్యలు శూన్యం. మరి ఒక ఆలయ నియోజకవర్గంలో కొన్ని వేల మంది యువకులు ఈరోజు 5,000-10,000 జీతానికి హైదరాబాద్ వెళ్ళి పనిచేస్తారు. మరి యాడటంలో దేవస్థానంలో కొన్ని 100 కొలువులు ఉన్నా వాటిని భర్తీ చేయరు. ఈ వర్తక సంఘం రద్దు చేస్తే కూడా రద్దు చేయరు. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం మేల్కొని కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 217 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు రావడం జరిగిందని, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో రైతు భరోసా కోసం రైతుల నుంచి వ్యవసాయ అధికారుల దరఖాస్తు ఫారాలను స్వీకరించారు. చిన్నశంకరంపేట మండలంలో మొత్తం 217 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు రావడం జరిగిందని, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో రైతు భరోసా కోసం రైతుల నుంచి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో 217 మంది రైతులకు నూతన పట్టా పాస్ పుస్తకాలు రావడం జరిగిందని, వారందరూ కూడా జూలై 5వ తేదీలోపు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండలంలో చిన్నశంకరంపేట క్లస్టర్ పరిధిలో 63 మంది, మడూరు క్లస్టర్ లో 50 మంది, గోలపల్లి క్లస్టర్ లో 59 మంది, సూర్యారం క్లస్టర్ లో 45 మంది రైతులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. రైతులు రైతు భరోసా కోసం ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ తో పాటు రైతు భరోసా ఫారాలను పూర్తి చేసుకుని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తో పాటు విస్తరణ అధికారులు శేఖర్, మధులిక పాల్గొన్నారు. శంకరంపేట మండల రైతుల విజ్ఞప్తి. కొత్త పాస్బుక్స్ అనగా 15/6/2026 వరకు వచ్చిన పాస్బుక్స్ రైతు భరోసా దరఖాస్తు కోసం అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మండలంలో ఇప్పటివరకు 2017 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. శంకరపేట 6లో 63 మంది, మడూరులో 50 మంది, గౌలపల్లిలో 59 మంది, సూరారంలో 45 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి రైతులందరూ దయచేసి వారి పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని అప్లికేషన్తో పాటు ఏఈవన్ సంప్రదించాల్సిన తెలియజేస్తున్నాము. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల జూలై 5వ తారీఖు. ఈ లోపల దరఖాస్తు చేసుకున్న రైతులకి రైతు భరోసా పొందే అవకాశం కలదు. కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నిరసనతో బాధపడుతున్న 34 ఏళ్ల మహిళకు కుటుంబ సభ్యులు అత్యవసర స్థితిలో అశోక్ నగర్ మెడికవర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ వైద్యులు వెంటనే స్పందించి ఆమెని ఐసీయూకి తరలించారు. అనంతరం నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసంతో బాధపడుతున్న 34 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు అత్యవసర స్థితిలో అశోక్ నగర్ మెడికవర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించే సమయంలో రక్తపోటు ప్రమాదకరంగా 70/40 mm హెచ్డీకి పడిపోయింది. గుండె స్పందన నిమిషానికి 160 సార్లు నమోదై పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఎమర్జెన్సీ వైద్యులు వెంటనే స్పందించి ఆమెకు ఐసీయూకి తరలించారు. అనంతరం నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయం వెలుపల పిండం పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా కుడి ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోయి కడుపులో భారీగా అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు నిర్ధారించారు. సమయం ఏమాత్రం వృధా చేయకుండా బ్లడ్ బ్యాంక్ ను అప్రమత్తం చేసి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ భవ్య నేతృత్వంలో ప్రసూతి అండ్ గైనకాలజీ బృందం అత్యవసరంగా శస్త్రచికిత్స చేపట్టిన పగిలిపోయిన కుడి ఫెలోపియన్ ట్యూబ్ ను తొలగించడంతో పాటు కడుపులో పేరుకుపోయిన సుమారు 1.5 నుంచి 2 లీటర్ల రక్తాన్ని క్లియర్ చేసి రక్తస్రావాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఐసీయూలో వెంటిలేటర్
వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఎలాంటి సపోర్ట్ లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. క్రిటికల్ కండిషన్ పాసిబిలిటీ జనరల్ గా ఏమైందంటే బీపీ తగ్గుతున్నప్పుడు కొత్త ఆర్గానికి మనకు ఆర్గాన్ సప్లైకి బ్లడ్ సప్లై ఉండాలి. ఏదైతే డ్రాస్టిక్ గా పడిపోయిందో దాన్ని సప్లిమెంట్ చేస్తానికి బ్లడ్ ఇచ్చాము. సేమ్ టైం ఎక్కడి నుంచి లీక్ అవుతుందో దాన్ని రిలీజ్ చేయకుండా మనం చెప్పిన సర్జరీ చేసుకొని అక్కడ నుంచి ఇమీడియట్ కేర్ కోసం క్రిటికల్ కేర్ షిఫ్ట్ చేసాము. క్రిటికల్ కేర్ లో కూడా ఆల్మోస్ట్ దగ్గర నాకు గుర్తుంది అన్ని ప్రొడక్ట్స్ ఒకటేమో ఎఫ్ఏపి అని ఇచ్చాము, కొంత పిఆర్బిస్ అని ఇచ్చాము, రకరకాల బ్లడ్ గ్రూప్ మనకి ఏవైతే రక్తం అన్ని ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయితే ఒకటి, బ్లడ్ హెచ్బిని వేస్తానికి కొన్ని ప్లేట్లెట్ వేస్తానికి కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలు ఇవ్వాల్సిన అవసరం పడింది 48 hours ఐసీయూ స్టేలో. దాంతోపాటు ప్లేట్లెట్ కొన్ని కూడా బాగా పడిపోయింది, 84 వరకు వచ్చింది. బాగా ఏమైతుందంటే అట్లా వస్తే జనరల్ గా అన్ని విజువల్స్ లో హార్ట్ స్ట్రోక్ అని రావచ్చు, కాళ్ళలో క్లాట్ అని రావచ్చు, బ్రెయిన్ బ్లీడింగ్ అని రావచ్చు. ఒక దగ్గర క్లాట్ ఏ పాసిబిలిటీ ఉంటుంది, ఒక దగ్గర బ్లీడ్ ఏ పాసిబిలిటీ ఉంటుంది. రెండు రకాలుగా ఏ పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే టు ది పీరియడ్ ఒక 24 hours రికవర్ అయిపోయింది. వెంటిలేటర్ తీసాం, స్టేబుల్ మెయింటైన్ చేసింది, రూమ్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. దాంతోపాటు జనరల్ గా 40 వచ్చిన 60-40 బీపీ 70-40 వచ్చిన బీపీలకు బ్రెయిన్ పరంగా ఇంజురీ అవుతుంది, ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి అంటారు. సేమ్ టైం రీనల్ ఇంజరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వితౌట్ కాజింగ్ ఎనీ అదర్ ఆర్గాన్ ఇంజరీ, ఎనీ నాట్ మార్బిడిటీ, soon she is discharged to home. And when we have taken her to OT, her BP is almost by 60-30 వచ్చింది. And HP CBP అనేది ఏంటి అని అంటే 5.4 ఉంది. సో బ్లడ్ లాస్ ఇస్ వెరీ మ్యాసివ్. కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటున్నప్పుడు హౌ మచ్ ద హార్ట్ కెన్ సప్లై మొత్తం అక్కడ లాస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ అబ్డామిన్ పరంగా హోల్ బ్లడ్ విల్ బి లాస్ దేర్. సో ఎప్పుడైతే మనకి 20% ఆఫ్ ద వాల్యూమ్ లో లాస్ ఉంటుందో దెన్ పేషెంట్ విల్ బి లైక్ హైపోటెన్షన్. ఆ హైపోటెన్షన్ కి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్, కళ్ళు తిరగటం అండ్ అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోవటం అండ్ సమ్ టైమ్ ఫిట్ రావటం. అండ్ ఇది సడన్ గా ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ క్లోజింగ్ ఇట్ ఇమీడియట్లీ, దే మే గో ఫర్ కార్డియాక్ అరెస్ట్ అండ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఆల్సో, బికాస్ దిస్ సప్లై ఈస్ నాట్ రీచింగ్ టు ద హార్ట్. ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ ఇన్ టు ద అబ్డామిన్. సో దీన్ని హైపోవాల్యూమిక్ షాక్ అని అంటారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజర్ అండ్ కెన్ కాజ్ లీడ్ టు డెత్ ఇమీడియట్లీ. తప్పదు ఇంకా. ఎక్టోపిక్ రప్చర్ అనేది ఏ టైమ్ ఏ స్టేట్ అని కాదు, ఇమీడియట్ గా ద లాస్ ని మనం కట్ చేయాలి. ఈవెన్ మనం పేషెంట్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తున్నాం, లాస్ అయ్యింది, మనం రిప్లేస్ చేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ పాయింట్ ఆఫ్ బ్లీడర్ ని మనం కాటరైజ్ చేసి క్యాచ్ చేసి దాన్ని క్లోజ్ చేయకపోతే ఆల్ ద ట్రీట్మెంట్ ఈస్ ఇన్కంప్లీట్. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ ఇమీడియట్. ఆ సర్జరీ అవ్వటానికి కూడా ప్రీ రిక్విజిషన్స్ దట్ పేషెంట్ ఏ స్టేట్ లో ఉంది. ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ కౌన్సిలింగ్ పార్ట్, పేషెంట్ అటెండర్స్ హ్యాస్ టు యాక్సెప్ట్, దే షుడ్ నో ఆల్ ద థింగ్స్. సో ఇవన్నీ అరేంజ్ చేసుకోవటానికి ఆ మీ మినిమం టైం బిట్వీన్ 12:30 to 2:30 or 3, whatever it happened, this happened for these things. Yes, 2.5 liters to blood 2 liters almost. almost 2 liters. అప్పటి కండిషన్ ఎట్లుంది? షీ కొలాప్స్డ్ అండి. తను ఈఆర్కి వచ్చినప్పుడు ఫస్ట్ తను చెప్పిన కొన్ని పెయిన్ అబ్డామిన్ అండ్ హైపోటెన్షన్ ఉంది. ఫస్ట్ హైపోటెన్షన్ కరెక్ట్ చేస్తూ వి ఆస్ ద స్కాన్ వచ్చి స్కాన్ చేసే అంతవరకే తనకు గుర్తుంది. ఈ లోపే షీ స్టార్టెడ్ లైక్ నాకు బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఒక అబ్నార్మల్ మూమెంట్ లాగా వచ్చి దెన్ షీ కొలాప్స్డ్. ఆఫ్టర్వర్డ్ షీ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ఆ అబ్నార్మల్ మూమెంట్ వచ్చినప్పుడే వి థాట్ ఇట్ మేబీ షీ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫిట్ అండ్ ఇమీడియట్లీ వి స్టార్టెడ్ రెసిస్టేటింగ్ అండ్ వెంటిలేటింగ్. సో వెంటిలేట్ చేయడానికి కూడా అదే కారణం, మెయిన్ థింగ్. రైతులు దుక్కి దున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రామేంపేట మండలంలో సుమారు గంట పాటు భారీ వర్షం కురవడంతో రైతులు ఆనందంతో కనిపించారు. రైతులు దుక్కి దున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రామేంపేట మండలంలో సుమారు గంట పాటు భారీ వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం కనిపించింది. వర్షాలు ఇంకా సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండే విధంగా వరుణదేవుడు కరుణించాలని, దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని, సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు తమ పంట పనులతో నిమగ్నమై ఉంటారని రైతులు తెలిపారు. రైతులందరూ కూడా సకాలంలో విత్తనాలు వేసుకోవడానికి ఆసరగా వర్షాలు పడాలని కోరుతూ సకాలంలో వర్షాలు పడితే కనుక రైతుల్లో అందరూ కూడా వారి యొక్క
వ్యవసాయ పనులు నిమగ్నమై దేశానికి మరి రైతు వెన్నుముక కాబట్టి ఆ వెన్నుముకకు సరైన ఆధారం వర్షాలు కాబట్టి సకాలంలో వర్షాలు పడాలని కోరుతున్నాం. సంగారెడ్డిలో మొహరం ఘనంగా జరిగింది. మొహరం సందర్భంగా జగ్గారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. పీర్ల ఊరేగింపు చూసేందుకు వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సంగారెడ్డిలో మొహరం ఘనంగా జరిగింది. మొహరం సందర్భంగా జగ్గారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. పీర్ల ఊరేగింపు చూసేందుకు వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి ప్రజలకు షర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మొహరం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు మొహరం వేడుకల్లో హాజరయ్యారన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి మొహరం వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, నాయకులు కున్న సంతోష్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, మైనార్టీ నాయకులు తాహేర్, కుత్బుద్దీన్, నదీం, కౌసర్, ఇమ్రాన్, అమీర్ జాన్, హకీం, ఖమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రమే కాదు, దేశము అన్ని ప్రాంతాల్లో కూడా మరి మొహరము జరుపుకుంటాము. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డిలో కూడా ప్రతి సంవత్సరము నిన్న పీర్లు అన్ని గ్రామాలలో మొత్తం కూడా నిన్నంత పీర్లన్నీ కూడా నిలబెడతారు. ఈరోజు పీర్లు మొహరం ఈరోజు ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ సంగారెడ్డి ఈ చౌరస్తాలో దాదాపు ఒక సంగారెడ్డి పట్టణంలో ఒక 5-6 ప్రాంతాల నుంచి ఇక్కడికి పీర్లు రావడం జరుగుతుంది. ఈ యొక్క మొహరానికి సంబంధించి అందరు కూడా కలుస్తారు ఇక్కడ. ఈ యొక్క కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు అని భేదాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా, మత కులాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క మొహరంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సంగారెడ్డి అనే కాదు, దేశం మొత్తంలో కూడా అనేక ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సంగారెడ్డిలో కూడా ఈ యొక్క మొహరానికి సంబంధించిన పీర్ల కార్యక్రమం కూడా చేసుకోవడం కూడా జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో లక్షల్లో డబ్బులు మింగిన ఎన్ఆర్ఐ పూజారిని శంషాబాద్లో అరెస్ట్ చేశారు బాచుపల్లి పోలీసులు. డబ్బులు ముంచి చేతబడి చేస్తానని బెదిరించి అమెరికాకు పరాయినన్నారు చామర్తి రామలచ్చారావు. సాఫ్ట్వేర్ బాధితుడి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్షల్లో డబ్బులు ముంచిన ఎన్ఆర్ఐ పూజారిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ లో అరెస్ట్ చేశారు బాచుపల్లి పోలీసులు. డబ్బులు ముంచి చేతబడి చేస్తానని బెదిరించి అమెరికాకు పరారైన చామర్తి రామలచ్చారావును అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ బాధితుడి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ లో చేసి ఎల్ఓసి పెట్టిన పోలీసులు అమెరికాలో సైతం చీటింగ్ కు పాల్పడినట్లు ఎన్ఆర్ఐ పూజారిపై కేసులు ఉన్నాయి. గుడి యజమాని కేసులు పెట్టడంతో భయంతో ఇండియాకు రిటర్న్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. బాధితుల లిస్టు భారీగా ఉందనే సమాచారంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పూజల పేరిట వలపన్ని వారితో బీ కేర్ఫుల్ అంటున్నారు పోలీసులు. ఇలాంటి ఆర్థిక లావాదేవీలు చేయొద్దంటూ హితవు హెచ్చరించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో 29 ఏప్రిల్ 2025 నాడు నవీన్ కుమార్, ప్రెసిడెంట్ ఆఫ్ ప్రగతి నగర్, ఈయన కంప్లైంట్ బేసిస్ మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 4/30/2025 ఎఫ్ఐఆర్ నంబర్ అండర్ సెక్షన్ 316 క్లాస్ 2, 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో 3 నేరస్తులు ఉన్నారు. చామర్తి రామలచ్చారావు అండ్ ఇంకా 2 అండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ఈ 3 కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు జరిగినప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. A1 వచ్చేసి రామలచ్చారావు వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత అతను అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి ఈయన పేరు మీద ఎల్ఓసి ఓపెన్ చేయడం జరిగింది, లుక్అవుట్ సర్క్యులర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 25 జూన్ 2026 ఇతను యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. ఎల్ఓసి బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
అదే బేసిస్ మీద మనం ఇతన్ని మన కస్టడీలో తీసుకున్నాం. ఫర్దర్గా ఇతన్ని యాజ్ పర్ రూల్ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే సార్, ఇతని పైన ఇంకా కేసులు ఉన్నాయా? ప్రజెంట్ అయితే మనకు నోటీస్లో ఇది ఒకటే కేసు ఉందండి. ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేస్తాం. ఓం నమో నారసింహాయ నమః. గౌరవనీయులైన బాచేపల్లి సిఏ గారికి మరియు ఎస్ఐ గారికి జనార్దన్ రావు రాబీ పార్టీ నుంచి నమస్కారం. నేను అమెరికాలో 27 సంవత్సరాల నుంచి ఉన్నాను స్వామి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ని ఒకటి ఓపెన్ చేశాను. గత 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో రామశర్మ గారిని ఒక ప్రీస్ట్గా తీసుకొచ్చాను. 2024లో తీసుకొచ్చాను. అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. గత ఈ ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం కావస్తుంది. ఫస్ట్ 1.5 year బాగానే ఉన్నారు స్వామి. తర్వాత గత 1 year నుంచి అంటే గుడికి నెగిటివ్గా, గుడి మీద చెడు ఎక్కువ ప్రచారం చేస్తూ గుడి డబ్బులు కూడా అంటే గుడి వచ్చిన డొనేషన్లు కానీ ఇవన్నీ సో వేరే ఇక్కడ ఒక జనార్దన్ జీ అని ఒక వాలంటీర్ ద్వారా సో ఆయన పేరు మీద కొట్టించుకొని చేశాడు. సో దీంట్లో భాగం యాజ్ పర్ రామశాస్త్రి ప్రకారం 60% వచ్చేసి రామశర్మ తీసుకున్నట్టు అండ్ 40% కిషోర్ శర్మ తీసుకున్నట్టు ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్తాను స్వామి. సో కిషోర్ శర్మ కూడా ఈ రోజే ఈయనతో పాటు ఇండియా వచ్చాడు. దాంతోపాటు వాళ్ళ బావగారు శ్రీనివాస శర్మ గారిని నేను బయటికి పంపించాక నేను బయటికి పంపించలేదు స్వామి. ఆయనే బయటికి పంపించాను. ఎందుకంటే ఈయన ఎక్కువ డబ్బులు మేక్ చేసుకోవడానికి ఇట్లా దొంగతనం చేయడానికి కోసం ఆయన వాలంటీర్గా పంపించి సో చేశాడు. ఇలా జరుగుతున్నట్టు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీవ్ర కడుపు నొప్పితో సంగారెడ్డిలోని మెడికవర్ హాస్పిటల్లో చేరిన యువతి. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ రిపోర్ట్స్. గజ్వేల్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులతో కలిసి ర్యాలీ. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు నూతన పాస్ పుస్తకాలు వచ్చాయని తెలిపిన వ్యవసాయ అధికారి. రైతు భరోసా కోసం రైతుల నుంచి ఫారాలను స్వీకరించిన లక్ష్మీ ప్రవీణ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.